హాయ్ అండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కైతే నిరాశే అండి. నిన్నేదైతే కాన్సెప్ట్ అన్నారు ఆడియో సంబంధించి. కాపోతే 'ఓజీ' కాన్సెప్ట్ కాస్త వర్షార్పణం అయిపోయింది. వర్షంలో ఎవరు మాట్లాడలేదు. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ వర్షంలో నుంచొని మాట్లాడడం చూసాం. ఆహ్, 'వాషి వాషి' డైలాగ్ కూడా అతను చెప్పడం చూసాం తన వాయిస్ తోటి. తర్వాత ట్రైలర్ అయితే రాలేదు. అది పెద్ద నిరాశ. ఆ ట్రైలర్ యాక్చువల్‌గా అక్కడ ప్లే చేస్తారనుకుంటే ఏదో డీఐఏ కంప్లీట్ కాలేదని అయితే అక్కడ డైరెక్టర్ తమని చెప్పడము. ఆ తర్వాత లేదు లేదు నా ఫ్యాన్స్‌కి నేను మాటిచ్చాను. ఈరోజు నువ్వు వేయాల్సిందే అని 2, 3 సార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేయడము. ఆ తర్వాత పట్టుబట్టి మరి ఆ ట్రైలర్‌నైతే అక్కడైతే వేయించడం. అక్కడున్న ఫ్యాన్స్ అయితే చూసారు. ఆహ్, "నువ్వెక్కడ చూసావురా ట్రైలర్" అంటే ట్రైలర్ పైరసీ‌గా చూడాల్సొస్తది. ఎవరైతే అక్కడ వీడియోలు తీశారో ఆ యూట్యూబ్‌లో పెట్టారు కదా! కొంతమంది మంచిగానే తీశారు. ఏదో మంచి ఫోన్‌లో తీసినట్టున్నారు. క్లారిటీగానే ఉంది. మంచి క్లారిటీతోనే కనబడుతుంది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ఏదైతే ఉన్నాయో, సౌండ్ కూడా మనకు మంచిగానే వస్తుంది. ఇంక క్లియర్‌గా ట్రైలర్ రివ్యూ మాట్లాడుకోవాలంటే ట్రైలర్ అయితే మంచిగానే ఉంది. ఎక్స్ట్రార్డినరీ ఉంది. ఏదైతే సుజిత్ చెప్పాడో కథ, ఆ కథ క్లియర్‌గా మనకు అర్థమయ్యేలాగానే అనిపిస్తుంది క్లియర్‌గా. ఎందుకంటే గ్యాంగ్‌స్టర్ ఉన్నాడు. మన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతున్నాడు కొన్ని కారణాల వల్ల. మళ్ళీ తిరిగి రావాల్సొస్తది. ఏదైతే సత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజ్ అతని మీదకైతే అటాక్ చేయబోతున్నారు. మిగతా గ్యాంగ్‌లన్నీ కలిసి అతని ఇంటి దాకా వచ్చారు. అతని ఇంటి దాకా వచ్చారు. ఆహ్, అతన్ని ఎవరైతే ఆ గ్యాంగ్స్ ఉన్నారో ఆ గ్యాంగ్స్‌ని ఆపాలంటే ఒకడు కావాలి. అతనే ఓజీ. ఓజాస్ గంభీర మన పవన్ కళ్యాణ్. మరి అక్కడి నుంచి మళ్ళీ అతను పిలవాలనుకుంటారు. అప్పుడే మన హీరో వచ్చేసి ఇంక ఫోన్ చేస్తాడు. మన ఓమి ఎవరైతే విలన్ ఉన్నాడో విలన్‌కి ఫోన్ చేసి నేనొస్తున్నాను. మీ తలకాయలు భద్రంగా ఉంచుకోండి అని చెప్తాడు. తలకాయలు జాగ్రత్త అని చెప్తాడు. కాబట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. వచ్చి ఎలాంటి ఊచకోత మొదలెట్టాడు. మనం ఆ ట్రైలర్‌లోనే చూసాం. ఎక్స్ట్రార్డినరీగా కత్తులతోటి నరికేస్తున్నాడు, గన్నులతో పేల్చేస్తున్నాడు. లాస్ట్‌లో వచ్చిన నేను ఓజాస్ గంభీరని నా కొడకలారని ఏదో డైలాగ్ ఏదైతే ఉందో గట్టిగా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేశారు. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే బావుందండి. సినిమా మరి చూద్దాం. చాలా యాక్షన్ అయితే కనిపిస్తా ఉంది క్లియర్‌గా. ప్రియాంక మోహన్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె గూడా డీసెంట్‌గా కనిపిస్తా ఉంది. కాపోతే ఆమెకు కలిసి స్టోరీ తెలిసుండకపోవచ్చు. నాకు తెలిసి ఎక్కడో బతుకుతున్నాడు కాబట్టి అక్కడికెళ్ళి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనుకుంటాను. అది చిన్న బిట్ లాగా స్టోరీ లాగా ఉంటుందనుకుంటాను. మనం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం చూసాం. అది పెద్దగా ఎక్కువ ఉండదు. తక్కువ స్పేసే ఉంటుందని చెప్పుకొచ్చడం చూసేసాం మనమైతే. అంటే పెద్దగా ఉండదు. ఎక్కువ యాక్షనే ఉంటుందనైతే మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. మరి రిటర్న్ ఖచ్చితంగా ఇంటర్వెల్ బ్యాంగే ఉంటుందనుకుంటున్నాను. రిటర్న్ వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంగే నేనైతే అనుకుంటున్నా. అప్పటిదాకా అయితే వేరే చోటే ఉంటాడు. మన ఇంద్రసేనారెడ్డి అలానే సమరసింహారెడ్డి ఎలా అయితే ఫ్లాష్ బ్యాక్‌లో ఉన్నట్టు కొన్ని మూవ్‌మెంట్స్ మనకి ఫస్ట్ హాఫ్‌లో కనిపిస్తాయి అయితే అనుకుంటున్నా. కొన్ని సీన్స్ అయితే చూద్దాం మరి ఏం జరుగుతుందో. సినిమా చూసినాక మాట్లాడుకుందాం. చాలా ఉంది. ఆల్రెడీ టికెట్లయితే హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయండి. ఎలా అమ్ముడుపోతున్నాయంటే అన్ని షోలు ఆల్‌మోస్ట్ 90% అయితే అన్నీ బుకింగ్ అయితే అయిపోయినాయండి. ఆ 10% కూడా నాకు తెలిసి ఈ 2 రోజుల్లో కూడా అన్ని హాల్స్ ఫుల్ అయిపోయేలాగా కనిపిస్తున్నాయి. డే 1 అయితే బీభత్సమైన కలెక్షన్ రాబోతున్నాయి. ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. తన కెరియరే కావచ్చు, ఇండస్ట్రీ రికార్డ్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది నాకైతే. ఒక పెద్ద తెలుగులో చూసుకుంటే హిట్టు అంటే తెలుగు వరకు మీరు చూసుకుంటే ఇండస్ట్రీ రికార్డ్ అయితే పెట్టేలా కనిపిస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. చూద్దాం మరి. ప్రభంజనం చేయబోతున్నాడు. ట్రైలర్ మరి ఎప్పుడు ఇస్తారనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఎప్పుడొస్తుందో చూడాలి. మళ్ళీ ఆ ట్రైలర్ వచ్చినాక మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం క్లారిటీగా. దాంట్లో ఏమన్నా ఇంకా కట్లేమన్నా తీసి వేరే వేరే కట్లేసి పెడతారేమో చూద్దాం. లేదా ఇంగ ఆ రోజు ఏదైతే నిన్న కాన్సెప్ట్‌లో రిలీజ్ చేశారో అదే ఉంచుతారేమో చూద్దాం. ప్రస్తుతానికైతే ట్రైలరు ఇంప్రెసివ్‌గానే ఉంది. పెద్ద డిసప్పాయింట్ ఏం చేసింది. ఫ్యాన్స్‌కి కావాల్సిన స్టఫ్ అంతా ట్రైలర్‌లో అయితే నాకైతే కనిపించింది.